హలో ఫ్రెండ్స్, మొన్న నా బర్త్డే జరిగింది కదా. మా అక్కోళ్ళందరూ సెలబ్రేషన్ చేశారు. నా కోసం రూమ్ అంతా డెకరేషన్ చేసి ప్రాంక్ కేక్ కూడా కట్ చేశాను. అందులో గజ్జలు వచ్చాయి. మా మమ్మీ కొనిచ్చింది, మా మమ్మీ చేపించింది. ఇదైతే మా మమ్మీది ఇంకో గిఫ్ట్, టెడ్డీ బేర్ సాఫ్ట్ టాయ్. చాలా బాగుంది, నాకు నచ్చింది. నెక్స్ట్ అయితే మా అక్క గిఫ్ట్ చూడండి. చాలా గిఫ్ట్లు ఇచ్చింది మా అక్క. ఒక 6 అట్లు ఇచ్చింది. ఫస్ట్ అయితే కొన్ని క్లాత్స్ ఇచ్చింది, బట్టలు. అది మీరు కూడా ఓపెన్ చేస్తాను చూడండి. అదొక ఎల్లో కలర్ టాప్, ఒక స్మాల్ టాప్ లాగా ఉంది, నాకు నచ్చింది. నెక్స్ట్ అయితే ఒక టాయ్, టైంపాస్ అవ్వడానికి చాలా బాగుంటుంది. నేను అడిగానని మా అక్క నాకు కొనింది నా కోసం. అది చూడండి. అదైతే మీరు కూడా చూడండి, చాలా బాగుంది. అక్కడ నేను ప్రాంక్ కేక్ కట్ చేశాను. ఇంకా దాంట్లో గిఫ్ట్లు వచ్చాయి, చాలా గిఫ్ట్స్ వచ్చాయి. ఇంకా నేను రెస్టారెంట్కి కూడా వెళ్ళాను. రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ కూడా మా అన్న నాకు గిఫ్ట్లు ఇచ్చారు. మార్నింగ్ కూడా ఇచ్చారు, ఇంకా 2 అక్కడ కూడా ఓపెన్ చేశాను. ఇదైతే క్లాత్ ఒకటి. ఎందుకు అలా ఇసిరేస్తాను అనుకుంటున్నారా? ఆ రోజు నాకు పేషెన్స్ చాలా తక్కువ ఉంది, అందుకని తొందరగా ఓపెన్ చేసి రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాను. ఇది కూడా ఒక పర్పుల్ కలర్ హుడ్డీ, సాఫ్ట్గా భలే ఉంది వింటర్లో వేసుకోవడానికి. పర్పుల్ కలర్ నా ఫేవరెట్ అని ఆ కలర్లో కొనిచ్చింది మా అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ. ఇంకా రెస్టారెంట్లో ఛాలెంజెస్ కూడా పెట్టుకున్నాం, నేను మా ఇంకో అక్క. చూడండి, ఇంకా ఏమేమి జరిగాయో అవన్నీ ముందు చెప్తాను. నెక్స్ట్ అయితే మా ఇంకో అక్కది గిఫ్ట్. అందులో ఏముందో మీరు కూడా చూసేయండి, కొంచెం సబ్స్టెన్స్ ఉండాలి కదా. ఇస్తా ఉంది, కొంచెం నేను కూడా ఎక్సైట్ అవుతున్నా అది ఓపెన్ చేయడానికి, ఏముంది అనేది. ఏం చూస్తున్నాను అనుకుంటున్నారా? ఇంకేమైనా గిఫ్ట్లు ఉన్నాయేమో చూస్తున్నాను, కానీ అక్కడ ఏం లేవు ఇంకా గిఫ్ట్లు అంట. అందుకనే ఏదో అమెజాన్లో ఆర్డర్ చేసింది, నాకు కూడా తెలీదు. చూడండి, చాలా టైం అయింది ఓపెన్ చేయడానికి. అంతా ఒక 9 అయిపోయింది, ఇంకా పండుకొని చేంజ్ చేసుకొని అన్నీ. ఇది కూడా ఒక టాపే, ఒక రోసెస్ వచ్చేసి వైట్ కలర్ టాప్, సాఫ్ట్గా బాగుంది. ఇంకా ఇంకో గిఫ్ట్, ఇది కూడా మా అక్కదే, ఇయర్ రింగ్స్ ఇచ్చింది నా కోసం. అది ఓపెన్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఎంత వచ్చినా ఎంత పీకినా రావట్లేదు, చాలా టేప్స్ వేసారు కాబట్టి ఇంకా రావట్లేదు అది. ఇంకా మా అక్క హెల్ప్ చేసింది తీయడానికి, అయినా కానీ రాలా, కొంచెం టైం పట్టింది తీయడానికి. అది ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. అది గోల్డ్ అంట, గోల్డ్ అండ్ సిల్వర్లో ఉంటుంది అది. నాకు చాలా బాగా నచ్చింది ఆ సిల్వర్ అండ్ గోల్డ్ది ఇయర్ రింగ్స్. అదైతే గిఫ్ట్ ర్యాప్ అన్నీ నా ఐటమ్స్తోనే చేశాడు ఆ గిఫ్ట్ ర్యాప్. అది కూడా చాలా బాగా చేశారు, అన్నీ నా ఐటమ్స్తో నా బర్త్డేకే గిఫ్ట్ చేశారు వాళ్ళు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇట్లా సెలబ్రేషన్ చేసినందుకు. ఇంకా అన్ని వీడియోస్ చేసుకొని చేసాము. ఇంకా వెళ్ళేటప్పుడు అన్నీ కొన్ని 5-4 వీడియోస్ తీసుకొని ఇంకా రెస్టారెంట్ సెలబ్రేషన్స్ అయితే ఇట్లా బాగా జరిగాయి.
ఆ ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది. ఫస్ట్ అయితే నేను అవి గోల్డ్గా రోల్ గోల్డ్ అనుకున్నాను, కానీ అది చూస్తే అది రియల్ గోల్డ్ అంట, రియల్ గోల్డ్ అండ్ సిల్వర్. అందుకనే నాకు నచ్చాయి చాలా. నేను షాక్ అయిపోయింది. మనీ నీకు ఎక్కడివి అని అంటే సీక్రెట్ అనింది. ఆ ఇయర్ రింగ్స్ బుజ్జిగా క్యూట్గా ఉన్నాయి. నాకైతే అసలు అది తీసేసరికి నా ఓపిక అంతా ఆవిరి అయిపోయింది. అసలు చాలా టైం తీసుకుంది. అది తీసే లోపల నేను ఇంకా చాలా గిఫ్ట్లు ఓపెన్ చేసేయచ్చు, అదే టైం ఎక్కువగా తీసుకుంది. ఇంకా నేను ఎట్లున్నాను మీరు కామెంట్ చేయండి. ఇంకా చాలా గిఫ్ట్లు ఉన్నాయి. ఇంకా చాలామంది మనీ ఇచ్చారు, ఇంకా అన్ని చాక్లెట్స్ ఇవన్నీ ఇచ్చారు. అవి ముందు ముందు వస్తాయి వీడియోస్, అస్సలు మిస్ అవ్వకండి. చాలా బాగున్నాయి చూడండి ఇయర్ రింగ్స్. నేను షాక్ అయిపోయాను. చూడండి క్యూట్గా గ్రీన్, గోల్డ్ అండ్ గ్రీన్ కలర్లో. నేను మళ్ళీ దాన్ని కవర్లో పెట్టేస్తున్నాను, మళ్ళీ పోతాయేమో అని కవర్లో పెట్టేస్తున్నాను. మళ్ళీ ఏదో చైన్ అనుకుంటా, నాకు కూడా తెలీదు. చూడండి సస్పెన్స్ చాలా ఎక్కువగా ఉంది. మా అక్క అయితే ఫస్ట్ అది లెటర్ అని చెప్పింది. నేనైతే లెటర్కి ఎందుకు ఇంత ప్యాకింగ్, నార్మల్గానే ఇవ్వచ్చు కదా అన్నాను. ఓపెన్ చేసి చూసేసరికి అదొక చైన్, సిల్వర్ది బ్రాస్లెట్ లాగా. అది బటర్ఫ్లై చైన్. అది ఓపెన్ చేస్తే అది ఒక పేపర్ లాగా వస్తుంది లోపల. దాన్ని ఒక్క స్ప్రే దాన్ని వేస్తే సెంట్ అది డే మొత్తం ఇస్తుంది. అది చాలా యూజ్. మనం పర్ఫ్యూమ్ కొట్టుకోకపోయినా దానికి ఒక్కసారి కొట్టితే చాలు, ఇంకా డే మొత్తం ఇస్తుంది బ్రాస్లెట్. ఇక్కడైతే మా అక్క నాకు హెల్ప్ చేస్తుంది వేయడానికి బ్రాస్లెట్. చూడండి బటర్ఫ్లై పింక్ కలర్లో ఉంది లోపల. ఇంకా నేనైతే థ్యాంక్స్ అని చెప్పి కిస్ పెట్టాను. నెక్స్ట్ అయితే లండన్ నుంచి ఒకళ్ళు పంపించారు నా కోసం. అది ఆల్రెడీ 10 days ముందే వచ్చేసిందంట, కానీ వచ్చింది నా బర్త్డే రోజు డెలివరీ అయిందంట. అది చూడండి, అదొక పెన్సిల్ కేస్ అంట. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా కొన్ని చాక్లెట్స్ కూడా వచ్చాయి లండన్ నుంచి నా కోసం. చాలా చాక్లెట్స్ వచ్చాయి. నేను అది ఇంకో వీడియోలో కూడా సపరేట్గా చేస్తా. ఇక్కడైతే రెస్టారెంట్కి వెళ్ళాం. ఇక్కడ కూడా గిఫ్ట్ ఇచ్చానన్నారు కదా మా అన్న, అదే ఇది పాండా బెడ్ లైట్ లాగా ఉంటుంది. అది బెడ్ లైట్ పక్కన పెట్టుకోవడానికి. దాన్ని ఇలా ట్యాప్ చేస్తే వస్తుంది లైట్స్. నేనైతే రెస్టారెంట్లోనే ఓపెన్ చేసేసాను. నేను ఇంక ఇవ్వడు అనుకున్నా, కానీ ఇచ్చారు రెస్టారెంట్లో కూడా. టోటల్ 3 గిఫ్ట్స్ ఇచ్చాను. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చూడండి పాండా. ఎప్పుడు ఎలక్ట్రిక్ గిఫ్ట్లే ఇస్తారు. ఇదైతే ఒక పాండా. నేను కూడా ముందే చూడకూడదని చెప్పి కళ్ళు మూసుకొని మరీ ఓపెన్ చేస్తున్నాను బయట నుంచి చూసి. అది ఒక చార్జర్ పాండా. సాఫ్ట్గా భలే ఉంది. నేనైతే చూసి ఏంటబ్బా ఇది అని అనుకున్నా, కానీ దాని వెనకాల ఉంటుంది. దాన్ని ఇట్లా ట్యాప్ చేస్తే ఆన్ అవుద్ది. నేను దాన్ని నొక్కుతున్నా, మా అక్క వచ్చి ఫింగర్తో ఇట్లా అంటే అప్పుడు అర్థమైంది దీన్ని ఫింగర్తో అంటేనే ఆన్ అవుద్దని. మళ్ళీ ఇంకో గిఫ్ట్ ఇచ్చాడు చూడండి. అది కూడా సస్పెన్స్ లాగా. నేను ఆ పాండాతో చాలా బాగా ఆడుకున్నాను. ఇదిగోండి ఆ టెడ్డీ బేర్. ఇది కూడా ఒక టెడ్డీ బేర్, సాఫ్ట్ టాయ్ లాగా. ఒక ఎలిఫెంట్ అది. నాకైతే తీయడానికి చాలా టైం పట్టింది. అలా ఆర్డర్ వచ్చే లోపల తీస్తూ టైం పాస్ చేసేసాను. నాకు ఎలిఫెంట్ కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అది క్యూట్గా మా అన్న ఇచ్చారు కాబట్టి ఏదైనా నచ్చుతుంది. మా అన్న నాకు ఏమి ఇవ్వకపోయినా నా బర్త్డే కోసం వచ్చారంటేనే చాలు. నాకు ఆ టెడ్డీ బేర్ చాలా బాగా నచ్చింది, మా అన్న ఇచ్చారు కాబట్టి. లవ్ యూ.